విషయాలన్నీ చూపించడం కోసం ఈ వీడియో చేశానండి. అమ్మో 1వ తారీఖు అంటంలా అలా ఉంటుందండి మన పరిస్థితి అనమాట. అది కాకుండా ఈరోజు అంటే హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు వచ్చారనమాట. హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఖర్చు ఎంత అవుతుంది అని చూడడం కోసము నేను ఈ వీడియో చేశానండి. యాక్చువల్గా సరుకులు అంటే మంత్లీకి అయ్యేంత తీసుకోలేదండి. మామూలుగా డీమార్ట్ మేము అలా తీసుకొస్తాంటిమి. అలా కాకుండా మేము ఉన్న చోటే తీసుకుంటున్నాం అనమాట. అంటే లేనివి మాత్రమే తీసుకుంటున్నానండి, ఉన్నవి ఏం అవసరం లేదని చెప్పి తీసుకుంటున్నాను. వాటి ఖర్చు ఎంత అయింది, ఎంత అవుతుంది, ఈ మంత్ ఎంత ఖర్చు అయిందని క్యాలిక్యులేషన్ చేశానండి. నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోను, అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఖర్చులు ఎక్కువేసరికి క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. ఎందుకంటే మన ఆదాయానికి ఖర్చుకు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే అప్పులు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసుకున్నానండి. అలాగే క్యాలిక్యులేషన్ కూడా చేసుకున్నాను అనమాట. ఇలా చూడండి, ఇవన్నీ సరుకులు అంటే ఇంట్లో లేని వస్తువులు తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత బిల్ వచ్చి 981 అయిందండి. అంటే తక్కువే తీసుకున్నానండి. గోధుమ పిండి, సోప్స్, షాంపూస్ అలా కావాలని మాత్రమే తీసుకున్నాను. మిగతావి ఏవి తీసుకోలేదు. చూడండి 981 రూపాయలు అయిందనమాట. అలాగే చూసారు కదండి, ఇలా అంటే ఈ మంత్ ఖర్చు ఎలా వచ్చింది, ఎంత వచ్చిందని చూసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ ఖర్చులు చూసుకోనండి, మామూలుగా సరిపోతుంది అంటుందిలే అనుకున్నాను. ఈ మధ్య ఖర్చులు పెరిగేసరికి ఆదాయం తక్కువ అయిపోయేసరికి క్యాలిక్యులేషన్ వేసుకుంటాను అనమాట. ఎంత అయింది, ఏమైంది, నేను ఇంకా ఎలా అంటే మెయింటెనెన్స్ చేయగలుగుతామా, లేదంటే ఇంకా అప్పు చేయాల్సి వస్తుందా అన్నంతలో దానికోసమని క్యాలిక్యులేషన్ వేసుకున్నాను. హౌస్ రెంటు, పాల బిల్లు, కరెంటు బిల్లు, టీవీ బిల్లు, సెల్ బిల్లు ఇవన్నీ చూసుకున్నప్పుడు మేము పెట్టుకునే అమౌంట్ అంటే మేము నెలకు వచ్చే ఆదాయం కన్నా మేము నెలకు చేసే ఖర్చు ఎక్కువ ఉంది. అంటే ఇంకా అప్పు చేయాల్సి వస్తుందన్నమాట. అంత అమౌంట్ ఖర్చు అవుతుందండి నేను క్యాలిక్యులేషన్ వేసినప్పుడు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేస్తారో ఏమో కానీ భయం అనిపిస్తుందండి. అందుకే అనేది దానికోసం ఒక శ్రీకాంత్ రాసి నటించిన సినిమానే ఉంది కదండి, అమ్మ 1వ తారీఖు అని. అలా ఉంటుందన్నమాట మన పరిస్థితి. ప్రతి ఒక్కటి కాస్ట్ పెరిగిపోయినాయండి. ఏది పెరిగినా అంటే ఏం నిత్యావసర సరుకులు పెరిగినా, ఇంకొకటి పెరిగినా హై క్లాస్ వాళ్ళకి ఇబ్బంది కాదు, లో క్లాస్ వాళ్ళకి ఇంక ఇబ్బంది. వాళ్ళు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ అంటే పరువు, ప్రతిష్ట, తొక్క, తోటకూర అవన్నీ అనుకుంటాం కదండి. అంటే తప్పుగా కాదండి నేను అనుకుంటేది, అవన్నీ ఆలోచిస్తామన్నమాట. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమో అన్న స్వభావం మనకు చాలా ఉందన్నమాట. అందుకని చెప్పి తోటకూర అన్నానని మళ్ళీ బాధపడద్దండి. నా మనసులో ఉన్నది అంటే ఏమంటే అవన్నీ ఆలోచిస్తాం కదా మనం, పరువు ప్రతిష్ట అన్నప్పుడు అని చెప్పానండి. అలా చూడండి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మా బిల్ ఎంత వచ్చిందో చూడండి. అంటే ఇంకా సరిగ్గా నేనేం వేయలేదన్నమాట. అదర్ ఖర్చులు అన్నీ 22,120 రూపాయలు వచ్చిందనమాట ఫర్ మంత్ ఖర్చు. ఇంకా నేను సరిగ్గా వేయలేదు. చికెన్కి, మటన్ కంట, ఇంకా ఏమైనా పెళ్ళిళ్ళకి, అదర్కి ఇంకా అన్నిటికీ వేస్తే కనీసం అంటే 30,000 దాటిపోతుంది. ఒక మిడిల్ క్లాస్ కాకపోయినా ఒక ఫ్యామిలీకి రెంట్ కట్టుకుంటూ అవన్నీ చేస్తే 30,000 పైన అవుతుందండి ఫర్ మంత్. ఇవన్నీ చూసినప్పుడు భయం అనిపిస్తుందండి. చూడండి, ఇంకా సరుకుల్లో మీకు ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను. షాంపూ బాటిల్స్ బెటరా, లేదంటే షీట్స్ అంటే ఒక్కొక్క ప్యాకెట్ బెటరా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే షాంపూ బాటిల్ కన్నా ప్యాకెట్సే బెటర్ అనుకుంటాం. మనకి ఎంత కావాలంత ఒక ప్యాకెట్ తీసుకొని యూజ్ చేసుకుంటాం. అలా బాటిల్స్లో అయితే చేతిలోకి ఎంత పడుతుందో కూడా తెలియదు అనమాట. అలా ఉంటుంది. నాకైతే ఇలా ప్యాకెట్సే బెటర్ అని నేను అనుకుంటానండి. అలాగే ఇంకొకటి ప్యాకెట్స్తో ఇంకొక బాధ ఏమంటే, ప్యాకెట్స్ అంతా స్నానం చేసేటప్పుడు బాత్రూంలో పడిపోతాయి. అవి ఎత్తాలంటే పెద్ద బరువు అనమాట. అదొక్కటే ప్యాకెట్స్తో ఇబ్బంది. కానీ ప్యాకెట్స్ బడ్జెట్ పరంగా చూస్తే ప్యాకెట్సే బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ నేను లెక్కలు చూసుకుంటా అంటే మా ఆయన వచ్చి మా అల్లుడు అంటే ఆడబిడ్డ కొడుక్కి అవన్నీ చూపిస్తున్నాడు అనమాట. ఇవన్నీ క్యాల్కులేషన్ చెయ్యి, అలాగే ఎంత ఖర్చు అయిందో చూడు అంటున్నాడు అనమాట. అంటే పిల్లలకు కూడా తెలియాలా మనం పెట్టే ఖర్చు, మనం ఇంటికి సరుకులకి ఎంత ఉండాలా అని చూస్తున్నాడు. నా కొడుకు అవన్నీ సంబంధం లేదంటే తిండి ఒకటి ఉంటే చాలు అన్నట్టు తినేస్తున్నాడు. బాబుకి అవన్నీ చూపిస్తున్నాడు అనమాట. వాని టాలెంట్ కూడా ఎలా ఉంటుంది లెక్కల్లో అని చూస్తున్నాడు. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్